చూస్తున్నాం నేపాల్ అట్టుడికిపోతోంది. నేపాల్లో భయంకరమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఒక్కసారిగా మరణాల సంఖ్య వందలకు చేరింది. ఏకంగా వేలకు చేరే అవకాశం కనబడుతోంది. ఇప్పటివరకైతే 1000 మంది గల్లంతయ్యారు. 160 మందికి పైగా అధికారికంగా మరణాల సంఖ్యని అక్కడి ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది. నేపాల్లో భయంకరమైనటువంటి జల ప్రళయం కొనసాగుతోంది. ప్రకృతి ప్రళయంలో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏకంగా 1-2 గ్రామాలు కాదు, కొన్ని జిల్లాలే కొట్టుకుపోతూ ఉన్నాయి. అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లాష్ ఫ్లడ్స్ కనిపించిందల్లా కూడా ఆ నీటి ప్రవాహానికి, ఆ మట్టి ప్రవాహానికి కనిపించిందల్లా కూడా కళ్ళకు కనబడకుండా కొట్టుకుపోతూనే ఉంది. సో 10 జిల్లాలకు పైగా కొట్టుకుపోయాయి. 1000 ఊర్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. 12 జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఎటు చూసినా వరద, బురదలో కొన్ని వందల మంది నేపాలీలు కూరుకుపోయారు. బురదలో అడుగు పెడితే మనుషుల శరీరాలు తెగిపోతున్నాయి. ఎక్కడికక్కడ మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు నేపాల్, టిబెట్లో సుమారుగా 160 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. 1000 మందికి పైగా గల్లంతయ్యారు. ఇక గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు కూడా ఉన్నారు. 77 మంది ఈషా యాత్రికులు ఉన్నారు. ఇక హైదరాబాద్, విశాఖకు చెందినటువంటి యాత్రికుల బృందాలు కూడా అక్కడ ఉన్నాయి. కానీ వారంతా కొంత సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్ ప్రధానికి మోదీ కూడా ఫోన్లో సంప్రదించారు. భారత సహాయక సామాగ్రిని కూడా ఆయన అందించినట్టు తెలుస్తోంది. సో గుండక్ నది ఉప్పెనతో బీహార్, యూపీ రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. భారత ఎంబసీ, తెలంగాణ సచివాలయంలో కూడా అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. అంటే పరిస్థితి ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇది ఆగస్టు 26, 2026 రోజున ఉదయం 6 గంటల సమయం నుంచి మొదలైంది. ఒక చిన్న భూకంపం, 4.4 తీవ్రత వచ్చిన భూకంపం అక్కటువంటి ఒక భారీ మంచు కొండను కరిగింపజేసింది. అది ఏకంగా నదిలో పడేలా చేసింది. ఒక భారీ మంచు కొండ అంటే దానికి ఒక సైజ్ కానీ మెజర్మెంట్ కానీ చెప్పలేను. ఒక బిగ్ ఐస్ రాక్. సో ఆ ఐస్ రాక్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. ఐస్ రాక్ ఒక్కసారిగా ఓ నదిలో పడింది. అది అక్కడి నుంచి మొదలైంది ఇక ఫ్లాష్ ఫ్లడ్. సో మీరు అనుకోవచ్చు, ఫ్లడ్స్ వచ్చాయన్నప్పుడు వర్షాలు ఎక్కువగా కొట్టి ఉంటాయి. వర్షాల కారణంగానే ఏదైనా డ్యామ్ లేదా నది ఉప్పొంగి ప్రవహించి ఈ స్థాయిలో భయంకరమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్గా మారి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వర్షాలు లేవు. మరి జరిగింది ఏంటి అంటే ఒక ఐస్ రాక్ బద్దలైంది. ఒక భారీ మంచు కొండ బద్దలైపోయింది, ఒక నదిలో పడిపోయింది. సో ల్యాండ్ స్లైడ్ జరిగింది, రివర్ బ్లాకేజ్ అయింది, సడన్ గా వాటర్ రిలీజ్ అయిపోయాయి. మడ్, రాక్స్, డబ్రీస్ అన్నీ కూడా ఒక్కసారిగా ఊళ్ళో కొట్టుకువచ్చాయి. సో ఏ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఈ ప్రభావం ఉందని చూసినప్పుడు రసువా డిస్టిక్, ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక నది పేరు ఏంటంటే బొటెకోషి రివర్. సో బొటెకోషి అనేటువంటి ఈ నదియే ఉప్పొంగి ఇన్ని గ్రామాలని, ఇన్ని జిల్లాలని ఇప్పుడు అతలాకుతలం చేసింది. ఒకసారి నేను మరిన్ని అప్డేట్స్ చెప్పే ముందు ఆ నేపాల్లో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి, ప్రకృతి ప్రళయానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Tempo. విజువల్స్ మీరు చూస్తున్నారు ఎటువంటి నది ప్రవాహం ఉప్పొంగుతూ వస్తుందనేది. 35 అడుగుల ఎత్తులో ఆ నదీ ప్రవాహం పొంగుతూ వచ్చింది. కొన్ని క్షణాల్లోనే కళ్ళు మూసి తెరిచేలోగానే ఈ ప్రకృతి విలయం ప్రజలందరినీ కూడా అష్ట కష్టాలకు గురి చేసింది, ప్రాణాలు పోయేలా చేసింది, ప్రాణాలను త్యజించింది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఆ నది పేరు బొటెకోషి రివర్. సో ఈ బొటెకోషి అనేటువంటి ఈ నదే ఇంతలా ఉప్పొంగి 35 అడుగుల ఎత్తులో నుంచి ప్రవహింపజేసి ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలని, జిల్లాలని మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. సో ఒక బిగ్గెస్ట్ ఐస్ రాక్ బద్దలవ్వడం, 4.4 తీవ్రతతో ఒక భూకంపం సంభవించడం, ఆ తర్వాత నదీ ప్రవాహాన్ని బ్లాక్ చేసే విధంగా ఒక దాని ఏమంటారు ఒక ఐస్ రాక్ ఆ నదిలో పడిపోవడం, కొద్దిసేపు పాటుగా బ్లాక్ చేయడం, ఆ తర్వాత ఒక్కసారిగా ఈ ప్రళయం ఉప్పొంగడం. చూడండి ఇక్కడ అదొక
మనుషులు నడవడానికి వేసుకున్నటువంటి ఒక రోప్ బ్రిడ్జ్, రైట్? సో ఈ రోప్ బ్రిడ్జ్ కాస్త ఏమైపోయింది చూడండి, నదీ ప్రవాహానికి అల్లాడుతోంది, అటు ఇటుగా కొట్టుకుంటూ తెగే పరిస్థితిలో ఉంది. సో మధ్య మధ్యలో ఆ బండరాళ్ళు, ఆ చెట్ల దుంపలు అవన్నీ కూడా ఆ బ్రిడ్జ్కి తగులుతూ ఉంటే ఆ బ్రిడ్జ్ అటు ఇటు తూగాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రధానంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు ఏవనంటే బొటకోషి రివర్కి సమీపంగా ఉన్నటువంటి గ్రామాలు, రసువా జిల్లా అండ్ సైఫురు బేసి అనేటువంటి ప్రాంతం, బెట్రావతి, మైలంగ్, సల్లేతార్, శాంతి బజార్, పైరబేసి, కలిటి బస్తీ, సోలే, త్రిశూలి, బత్తార్, నువకోట్ అండ్ దాడ్గింగ్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నాయి. బొట్కోషి నుంచి త్రిశూలి రివర్ ఈ సిస్టమ్ మొత్తం ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అతలాకుతలం అయిపోయాయి. సో ఇది చైనా టిబెట్ బార్డర్. సో నేపాల్ బార్డర్కు అవతల ఉన్నటువంటి టిబెట్స్ గీరోంగ్ కౌంటీ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. రోడ్స్ అన్ని ధ్వంసం అయిపోయాయి, పవర్ లైన్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోయాయి, కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, బార్డర్ కనెక్టివిటీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. అధికారిక సమాచారం ప్రకారంగా సుమారుగా 160 మందికి పైచిలుకు 165 ఆ సంఖ్య వరకు సుమారుగా మరణాలు సంభవిస్తే 1000 మందికి పైగా గల్లంతైపోయారు. అయితే ఇక్కడ మట్టిలో అడుగు పెడితేనే ముక్కలు ముక్కలు అయిపోతున్నారు. కారణం ఏంటి అంటే అదంతా ఉడుకుతోంది, ఆ మట్టి అంతా సలసలా ఉడుకుతోంది. ఆ ఉడికేటువంటి ఆ మట్టిని చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడుగు పెట్టగానే ఇలా ఆ మనుషుల శరీరం మొత్తం కూడా భస్మం అయిపోతుంది, శరీరాలు ముక్కలు అయిపోతుంది. సో మీకు రైట్ సైడ్ విజువల్ కనబడుతుంది చూడండి, నేపాల్ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. లెఫ్ట్ సైడ్లో చూడండి, చాలా చక్కగా నదీ తీరానికి సమీపంగా అటు దాటడానికి బ్రిడ్జ్ ఒకటి, అటు రెండు వైపుల నుంచి మంచి రివర్ వ్యూ మాదిరిగా రంగురంగుల ఇల్లులు కనబడుతూ ఉన్నాయి. ఆ ఇల్లు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ చూడండి ఒకసారి, ఎక్కడ కూడా ఒక్క ఇల్లు లేదు, కనీసం ఆనవాళ్ళు కూడా లేవు. చూడ్డానికి ఒక చిన్న మచ్చు తునకైనా కనిపించట్లేదు, మనిషి అనేటువంటి ఆనవాళ్ళే లేవు. వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అర్థం కావడం లేదు. మట్టి తుఫాన్ కాదు, మట్టి ల్యాండ్ స్లైడింగ్స్ జరిగాయి, మట్టి అంతా కొట్టుకు వచ్చింది, నదీ ప్రవాహం ఉంది. ఇలా ఒకటా రెండా చాలా భయంకరమైన డిజాస్టర్ని కొన్ని నిమిషాల్లోనే నేపాల్ ఎదుర్కొంది. రసువా డిస్టిక్ బొటెకోషి రివర్ నుంచి త్రిశూలి రివర్ ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా. ఇక ఇదే డిజాస్టర్లో అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు సాధారణంగా ఫ్లడ్స్ వస్తాయి, కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎందుకు వచ్చాయి? కొన్ని నిమిషాల్లోనే భారీ నీళ్లు, మట్టి, రాళ్ళు, చెట్లు అండ్ ఇతర డెబ్రిస్ ఎలా కొట్టుకు వచ్చాయి, నదిలోకి ఎలా దూసుకొస్తాయి అనేటువంటి దానిపైన చూస్తే కనుక ఇంకా అంతు చిక్కడం లేదు, ఎవరికి అంశం బయటపడడం లేదు. 35 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరుగుతూ వచ్చింది. సో రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి, బ్రిడ్జెస్ కుప్పకూలిపోయాయి, హైడ్రో ప్రాజెక్ట్స్ 13 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ పూర్తిగా గల్లంతైపోయాయి, కంటికి కనీసం ఉపయోగం లేకుండా చెడిపోయాయి, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది, హౌసెస్ డిమాలిష్ అయిపోయాయి, పోలీస్ ఫెసిలిటీస్ మొత్తం కూడా దెబ్బతినిపోయాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ధ్వంసమయ్యాయి, ఎలక్ట్రికల్ లైన్స్ ధ్వంసమైపోయాయి. సుమారుగా 19 బ్రిడ్జిలు,